Top 10 Telugu Moral Stories. దాహంతో ఉన్న కాకి. ఒక వేడెక్కిన వేసవి రోజు. సూర్యుడు మిట్ట మధ్యాహ్నం మండిపోతున్నాడు. భూమి పొడిబారిపోయింది. ఒక నల్ల రంగు కాకి గగనంలో నీటి కోసం ఎగురుతూ వెతుకుతోంది. కానీ ఎక్కడా నీటి చుక్క కూడా కనిపించలేదు. తన ఆశ వదిలేయబోయిన సమయంలో ఒక గోధుమ రంగు గుండ్రటి ఆకారంలోని కుండ ఒక చెట్టు క్రింద కనిపించింది. కాకి వెంటనే దాని వద్దకు వచ్చి లోపల నీళ్లు ఉన్నాయా అని చూడటానికి దిగింది. కాకి తన ముక్కును కుండలో పెట్టి నీటిని తాగేందుకు ప్రయత్నించింది. కానీ అది చాలా లోతుగా ఉంది. అప్పుడు అది చుట్టూ చూసింది. అక్కడ కొన్ని చిన్న రాళ్లు కనిపించాయి. అప్పుడు ఒక తెలివైన ఆలోచన వచ్చింది. అది రాళ్లను ఒకటి ఒకటిగా తీసుకుని కుండలో వేసేందుకు మొదలుపెట్టింది. కాకి ఒక్కొక్కటిగా రాళ్లను కుండలో వేసింది. కుండలో ఎక్కువ రాళ్లు చేరడంతో నీటి మట్టం క్రమంగా పైకి రావడం ప్రారంభమైంది. కాకి ఉత్సాహంగా తన పనిని కొనసాగించింది. చివరికి నీరు సరిపడా ఎత్తుకు చేరింది. కాకి సంతోషంగా నీటిని తాగింది. దాని దాహం తీరింది. అది తన తెలివైన ఆలోచన వల్ల వచ్చిన విజయంపై గర్వంగా ఉంది. ఏనుగు మరియు స్నేహితుడు. అఖండ హరిత అరణ్యంలో ఒక చిన్న ఏనుగు ఒంటరిగా తిరుగుతున్నాడు. అతనికి స్నేహితులు లేకపోయారు. ఎవరో ఒకరు తనతో పాటు సాహసాలు పంచుకుంటే బాగుంటుందనుకున్నాడు. ఒకరోజు ఏనుగు దగ్గరే ఒక చిన్న రంగురంగుల పక్షి ఎగురుతూ కనిపించింది. పక్షి ఉల్లాసంగా చెలుకుతూ కొమ్మ నుంచి కొమ్మకు జంప్ చేస్తోంది. ఏనుగు ఆశ్చర్యంగా పక్షిని చూసి, "నీది ఎంత చిన్నదో, అయినా నువ్వు ఎంతో సంతోషంగా ఉన్నావు" అన్నాడు. పక్షి నవ్వుతూ, "అలానే నువ్వు ఎంత పెద్దవాడివో, అయినా ఎంతో మంచివాడివి" అని చెప్పింది. ఇద్దరూ ఒకరినొకరు చూసి చిరునవ్వులు చిందించారు. ఆ రోజు నుంచి ఏనుగు, చిన్న పక్షి కలిసి ఆడుకుంటూ ఉంటాయి. వాళ్ళు పరిగెత్తి, నవ్వుతూ అరణ్యంలో ప్రతి మూలను అన్వేషించేవారు. ఏనుగు నదిలో నీళ్లు చల్లి ఆనందించేది. పక్షి నీటి చినుకుల్లో నృత్యం చేసేది. ఒకరోజు సాయంత్రం గాలులు బలంగా వీచాయి. చిన్న పక్షి వణుకుతుంది. ఏనుగు తన పెద్ద చెవులతో తన స్నేహితుని కప్పేసి, "నేను నిన్ను కాపాడతాను" అని మృదువుగా చెప్పాడు. కాలం గడిచే కొద్దీ వారి స్నేహం మరింత బలపడింది. ఏనుగు, చిన్న పక్షి స్నేహం కోసం పరిమితులు లేవని, అది ప్రేమ, మంచితనంపై ఆధారపడి ఉంటుందని తోడేలు అని అరిచిన బాలుడు. ఒకప్పుడు కొండల పక్కన ఉన్న ఓ చిన్న గ్రామంలో ఓ చిన్న కాపరి బాలుడు గ్రామంలోని గొర్రెలను కాపాడే బాధ్యతను పొందాడు. ప్రతిరోజు అతను వాటిని ఆకురావణలోకి తీసుకెళ్లి చెట్టు కింద కూర్చుని విసుగుగా ఉండేవాడు. ఒకరోజు కాపరి బాలుడు సరదా కోసం ఊహించని పని చేశాడు. గ్రామానికి పరుగెత్తి చేతులు ఊపుతూ "పొలి, పొలి" అని అరవసాగాడు. గ్రామస్థులు అప్రమత్తమై ఆయుధాలతో కొండపైకి పరుగెత్తారు. గ్రామస్థులు కొండపైకి చేరుకున్నప్పుడు అక్కడ పులి కనిపించలేదు. బాలుడు నవ్వుతూ, "అదంతా జస్ట్ సరదా" అన్నాడు. గ్రామస్థులు కోపంగా అతనిని మందలించి వెనుదిరిగారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత బాలుడు మళ్లీ అదే మోసాన్ని ప్రయత్నించాడు. "పొలి, పొలి"
అని అరిచాడు. గ్రామస్థులు మళ్ళీ పరుగెత్తి వచ్చారు. కాని బాలుడు నవ్వుతూ మళ్ళీ మోసగించాడు. ఆ సాయంత్రం నిజమైన పులి అడవిలోంచి బయటకొచ్చింది. దాని కన్నులు మెరుస్తూ పెద్ద పెద్ద దవడలు తెరిచింది. కాపరి బాలుడు భయంతో లేచి పొలి పొలి అని అరవసాగాడు. కాని ఈసారి ఎవరూ రాలేదు. బాలుడు సహాయం కోసం అరవసాగాడు. కాని గ్రామస్థులు అతని మోసాలను గుర్తు చేసుకొని పట్టించుకోలేదు. పులి గొర్రెలను ఆశించినట్లుగా దాడి చేసింది. తదుపరి ఉదయం గ్రామస్థులు కొండపైకి వచ్చి బాలుడు బాధగా కూర్చొని ఉన్నాడు. నేను అబద్ధం చెప్పడం వల్లే నాపై ఎవరూ నమ్మకముంచలేదు అని చెప్పారు. గ్రామస్థులు తల ఊపుతూ అతను పాదం నేర్చుకున్నాడని అర్థం చేసుకున్నారు. ఆ రోజు నుండి బాలుడు మళ్ళీ అబద్ధం చెప్పలేదు. అతను నిజాయితీ అనేది ఎంతో ముఖ్యం అని గ్రహించాడు. సింహం మరియు కుందేలు. ఒక విస్తృతమైన అరణ్యంలో ఓ శక్తివంతమైన సింహం ఇతర జంతువులను పాలించేది. అది బలంగా మరియు భయంకరంగా ఉండేది, కానీ అవసరానికి మించి వేటాడే అలవాటు కలిగి ఉండేది. భయంతో ఉన్న జంతువులు ఒక ఒప్పందం చేసుకున్నాయి. ప్రతిరోజు ఒక జంతువును ఆహారంగా పంపించేందుకు అంగీకరించాయి. తద్వారా సింహం అనవసరంగా వేటాడకూడదు. ఒకరోజు చిన్న ముషికము సింహానికి ఆహారంగా పంపబడింది. కానీ ముషికము తెలివిగా ఒక ప్రణాళిక ఆలోచించింది. అది కావాలని ఆలస్యంగా వెళ్ళింది. సింహం ముషికమును ఆలస్యంగా చూసి గర్జించింది. ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని కోపంగా అడిగింది. ఘనమైన సింహమా, మార్గమధ్యలో మరో సింహం నన్ను ఆపింది. అది మీకన్నా బలవంతుడు అని చెప్పింది అని ముషికము చెప్పింది. సింహం కోపంతో గర్జించింది. ఇంకో సింహమా, నన్ను దాని వద్దకు తీసుకెళ్ళు అని ఆదేశించింది. ముషికము దానిని ఒక పాత బావి వద్దకు తీసుకువచ్చింది. నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి సింహం ఇదే నా శత్రువు అని భావించింది. వెంటనే దానిని ఎదుర్కొనడానికి లోపలికి దూకింది. అడవి మళ్లీ సురక్షితమైంది. ముషికము ఇతర జంతువుల వద్దకు తిరిగి వెళ్ళింది. అవన్నీ దాని తెలివిని పొగుడుతూ సంబరపడినాయి. పాల వ్యాపారి మరియు బకెట్. ఎప్పటిలానే ఓ గ్రామంలో ఒక పాలదారాలు ఉండేది. ఒకరోజు ఉదయం ఆమె తలపై కొత్తగా తేలికైన పాల బుట్టను పెట్టుకుని ఆనందంగా బజార్ వైపు నడుస్తూ తాను సంపాదించబోయే ధనాన్ని కలగనపడసాగింది. ఆమె నడుస్తూనే తను కలలు కనసాగింది.
ఈ పాలు అమ్మిన తర్వాత కొన్ని గుడ్లు కొనుక్కుంటాను. ఆ గుడ్లు కోడి పిల్లలుగా మారతాయి. అవి పెరిగి కోడిగా మారిన తర్వాత వాటిని అమ్మి చాలా డబ్బు సంపాదిస్తాను. ఆ డబ్బుతో కొత్తగా చక్కని చీర కొంటాను. అందరూ నన్ను ఆశ్చర్యంగా చూస్తారు. రాజు తన దృష్టిని నాపై నిలిపి నన్ను అభినందిస్తాడు అంటూ మురిసిపోయింది. ఆనందంతో తల ఊపింది. ఆమె సంతోషంతో తల ఊపేసరికి తలపై ఉన్న బుట్ట తూలిపోయింది. పాలు నేలపై పరచిపోయాయి. ఒక క్షణంలోనే ఆమె కలలు భగ్నమయ్యాయి. ఆమె కోపంతో గట్టిగా ఊపిరి పీల్చుకుంది. అయ్యో, ఎంత అవివేకంగా ప్రవర్తించాను. నేను కోడి పిల్లలు పుట్టక ముందే వాటిని లెక్క పెట్టేశాను. అని నిరాశగా అనుకుంది. తలచుకున్నట్లుగా జరగకపోవడం అర్థం చేసుకుని ఖాళీ బుట్టను తీసుకుని బజార్ వైపు నడవసాగింది. గర్విష్టమైన రోజా. ఒక విస్తృతమైన పచ్చని తోటలో అనేక మొక్కలు, పువ్వులు ఆనందంగా వికసించాయి. వాటిలో ఒక అందమైన ఎర్ర రోజా తడుక్కుమంటూ నిలిచింది. దాని రేకులు సంపూర్ణంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. అయితే ఆ రోజా తన అందాన్ని చూసుకుని ఎంతో గర్వంగా ఉండేది. రోజా పక్కనే ఒక సాధారణమైన కాక్టస్ నిశ్శబ్దంగా ఉండేది. కాక్టస్ గట్టిగా, ముళ్లతో నిండినదిగా ఉండేది. చూసారా, నీవు ఎంత క్రూరంగా, అశుభ్రంగా ఉన్నావో. ఎవరూ నిన్ను చూస్తూ ముచ్చటపడరా అని రోజా చిరునవ్వుతో అన్నది. కాక్టస్ రోజా మాటలు విన్నా సమాధానం ఇచ్చింది. అందమే కాదు, ప్రతి మొక్కకు తనదైన ప్రయోజనం ఉంటుంది. కానీ రోజా హేళనగా నవ్వింది. వేసవి కాలం వచ్చేసింది. ఎండ తీవ్రంగా పెరిగింది. తోటలోని చెట్లు, మొక్కలు నీటి లేక క్షీణించాయి. అందమైన రోజా కూడా నీటి లేక కుంగిపోయింది. రోజా నీటి కోసం కంగారు పడుతుండగా కొన్ని పక్షులు కాక్టస్ వద్దకు వచ్చి దాని లోపల నిల్వ ఉన్న నీటిని తాగడం గమనించింది. నీ దగ్గర నీరు ఉందా అని ఆశ్చర్యంగా అడిగింది. కాక్టస్ దయతో చెప్పింది, నేను నీటిని నిల్వ ఉంచుతాను. నీకు కావాలా? వేధించబడిన రోజా సిగ్గుతో తల ఊపింది. కాక్టస్ తన నీటిని పంచగా రోజాకు కొంత ప్రాణం లభించింది. కాక్టస్ నీరు పంచిన తర్వాత రోజా మళ్లీ ఉల్లాసంగా మారింది. అది అర్థం చేసుకుంది, నిజమైన అందం మన సహాయ సిద్ధతలో ఉంటుంది, రూపంలో కాదు. ఇక నుంచి అది ఎవరినీ తక్కువగా చూడదు. నక్క మరియు ద్రాక్ష. ఒకరోజు మధ్యాహ్నం ఆకలితో ఉన్న ఒక నక్క అడవిలో ఆహారం కోసం వెతికేలా తిరుగుతూ ఉండేది. అతని కడుపు గిలిగింతలు పెడుతూ ఎక్కడైనా రుచికరమైన ఆహారం దొరుకుతుందా అని ఆశతో నాసికా శ్వాస తీసుకుంటూ ముందుకు సాగేది. అతను ముందుకు సాగుతుండగా అకస్మాత్తుగా ఒక కొమ్మపై వేలాడుతున్న ఆకర్షణీయమైన ద్రాక్ష పండ్లను చూసి ఉత్సాహంతో మెరిసిపోయాడు. అవి బాగా పండిపోయినట్లు మృదువుగా మరియు రసంగా కనిపించాయి. ద్రాక్షను తినాలనే కుతూహలంతో నక్క గట్టిగా ఎగిరి తన ముందరి కాళ్లను పైకెత్తాడు. కానీ ద్రాక్ష అతనికి అందలేదు. నక్క మళ్లీ ప్రయత్నించాడు. ఈసారి మరింత గట్టిగా ఎగిరాడు. అయినా అతని ప్రయత్నాలు వృధా అయ్యాయి. ఎన్నిసార్లు ప్రయత్నించినా ద్రాక్ష అందుబాటులో రాలేదు. విసుగు చెందిన నక్క కింద కూర్చొని కోపంతో ద్రాక్షలను చూశాడు. ఇవి నిస్సందేహంగా పుల్లగా ఉంటాయి అని అంటాడు. తన తల ఎత్తుకుని నక్క వెనక్కి తిరిగి నడవసాగాడు.
అసలు ద్రాక్షను తినాలని తాను ఎప్పుడూ అనుకోలేదని నటించాడు. మనకు దొరకని దానిని మేము అప్రయోజనంగా మారుస్తాము. మన ప్రయత్నాలు విఫలమైతే అది అవసరం లేదని మేము నమ్మాలని చూస్తాము. చీమ మరియు గొల్లభామ. ఒక వెచ్చని వేసవి రోజు కొన్ని కష్టపడే చీమలు భవిష్యత్తుకు తగినంత ఆహారం కూడబెట్టడానికి అహర్నిశలు పనిచేస్తున్నాయి. వాటి గూళ్ళో గింజలు, ఆకులు, విత్తనాలను సేకరించేందుకు అవి శ్రమిస్తున్నాయి. అదే సమయానికి ఓ మద్దెల తుమ్మెద ఆకు మీద నిదానంగా కూర్చొని తన తారం వాయిద్యాన్ని వాయిస్తున్నది. చీమలను చూస్తూ, ఇంత శ్రమ ఎందుకు? ఇప్పుడే చాలా ఆహారం ఉంది. వర్షంలోనూ వెచ్చని కాంతిలోనూ విశ్రాంతి తీసుకుంటూ ఆనందించండి అంటూ హాస్యంగా అన్నాడు. ఒక చీమ ఆగి, మేము చలికాలానికి సిద్ధమవుతున్నాం. శీతాకాలంలో ఆహారం దొరకదు. నువ్వు కూడా కూడబెట్టుకోవాలి అని చెప్పింది. కాని మద్దెల తుమ్మెద నవ్వుకుంటూ తన సంగీతాన్ని కొనసాగించాడు. కాలం గడిచిపోయింది. చలికాలం వచ్చింది. నేలంతా మంచుతో కప్పబడి ఉంది. చీమలు తమ గూళ్ళో సురక్షితంగా ఉండి కూడబెట్టుకున్న ఆహారాన్ని ఆనందంగా తింటున్నాయి. కాని మద్దెల తుమ్మెద చలిలో వణికిపోతూ ఆకలితో ఇబ్బంది పడుతూ ఉంది. అప్పుడే అతనికి తన తప్పు తెలుసైంది. మద్దెల తుమ్మెద చీమల గూడు తలుపు తట్టాడు. దయచేసి నాకు కొంత ఆహారం ఇవ్వండి అని అభ్యర్థించాడు. చీమలు కొంత ఆహారం పంచుకున్నాయి. కాని తర్వాతిసారి ముందుగానే సిద్ధం కావాలి అని మద్దెల తుమ్మెదకు సలహా ఇచ్చాయి. అతను తల ఊపుతూ తాను ఓ పాఠం నేర్చుకున్నాడు. తెలివైన ముసలి గుడ్లగూబ. ఓ మందమైన అడవిలో ఒక పాత గుడ్లగూబ పెద్ద చెట్టు గుహలో నివసించేది. అది చాలా తెలివైనదని అందరికీ తెలిసిన విషయం. గుడ్లగూబ ఎక్కువగా వినేది, తక్కువగా మాట్లాడేది. ప్రతి రాత్రి గుడ్లగూబ అడవి జీవులను గమనిస్తూ ఉండేది. అది బుద్ధిమంతులైన నక్కలను, ఆనందంగా ఆడుకుంటున్న మొసళ్ళు, గొడవ పడుతున్న పక్షులను చూస్తూ ఉండేది. కాని ఎప్పుడూ దేనికి మధ్యలో కలగజేసుకోకుండా నిశ్శబ్దంగా వింటూ ఉండేది. కాలం గడిచే కొద్దీ గుడ్లగూబ మరింత తెలివిగా మారింది. తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా వినడం ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకోవచ్చని అది గ్రహించింది. ఒకరోజు అరణ్యంలో ఉన్న జంతువులు గబ్బిలాన్ని చుట్టుముట్టి ఆయన జ్ఞానాన్ని కోరాయి. తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పి ఆయన సూచనలు కోరారు. ఎందుకంటే ఆయన అందరి బాధలను శ్రద్ధగా ఆలకించేవాడు. ఆఖరికి గుడ్లగూబ మాట్లాడింది.
జ్ఞానం ఎక్కువగా మాట్లాడటంలో కాదు, ఎక్కువగా వినటంలో ఉంది. ముందుగా ప్రపంచాన్ని గమనించు. అర్థం చేసుకో, ఆ తర్వాత మాట్లాడు. జంతువులందరూ తల ఊపి మౌనంగా వినడం ఎంత గొప్పదో అర్థం చేసుకున్నారు. మూడు చిన్న పందులు. ఒకప్పుడు 3 చిన్న పందులు తమ తల్లి ఇంటిని విడిచి వెళ్లి స్వంతంగా ఇళ్లు నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ప్రతి పంది వేరువేరు పదార్థాలతో ఇల్లు నిర్మించాలని అనుకుంది. మొదటి చిన్న పంది త్వరగా పూర్తి చేయాలనుకుని గడ్డితో ఇల్లు కట్టింది. ఇది సులభంగా పూర్తవుతుంది అని అనుకుంది. రెండో చిన్న పంది కొంచెం శ్రమించి కట్టులతో ఇల్లు కట్టింది. ఇది గడ్డిపై కంటే బలంగా ఉంటుంది అని అంది. మూడో చిన్న పంది ఎంతో శ్రమించి బలమైన ఇటుకల ఇల్లు నిర్మించింది. ఇది నన్ను రక్షిస్తుంది అని ధైర్యంగా చెప్పింది. ఒకరోజు పెద్ద చెడ్డ తోడేలు మొదటి పంది గడ్డి ఇంటి వద్దకు వచ్చింది. చిన్న పంది నన్ను లోపలికి రానివ్వు అని గర్జించింది. చిన్న పంది తలుపు తెరవలేదు. అందుకే తోడేలు ఊపిరి తీసుకుంది, గట్టిగా ఊదింది. గడ్డి ఇల్లు కూలిపోయింది. భయంతో పంది రెండో పంది పిల్ల ఇంటికి పరుగెత్తింది. తోడేలు రెండో ఇంటికి వెళ్లి అదే చేశాడు. గట్టిగా ఊదాడు. కటుల ఇల్లు కూడా కూలిపోయింది. రెండు పందులు మూడో పందిపిల్ల ఇంటికి పరుగెత్తాయి. తోడేలు ఇటుకల ఇంటి వద్దకు వెళ్లి గట్టిగా ఊదాడు. కానీ ఆ ఇల్లు కదలలేదు. తోడేలు చిరాకుపడి పైకప్పుకు ఎక్కి చిమ్నీ ద్వారా లోపలికి రావాలని అనుకుంది.
కాని తెలివైన పందుల దగ్గర ఒక సరైన ప్రణాళిక ఉంది. తోడేలు చిమ్నీ నుండి దూకగా వేడి నీటిలో పడింది. అది భయంకరంగా అరుస్తూ అక్కడి నుంచి పారిపోయింది. మూడు చిన్న పందులు సంబరంగా జీవించాయి. తోడేలు తిరిగి రాలేదు. రైతు మరియు బావి. ఒక గ్రామంలో ఒక కష్టపడి పనిచేసే రైతు తన పొలాలకు నీటి వనరుగా ఒక బావిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను ఒక కాపట్య వ్యాపారికి మంచి ధర చెల్లించి బావిని సంతోషంగా తనదిగా చేసుకున్నాడు. మరుసటి రోజు రైతు బావిలోంచి నీరు తీయడానికి వెళ్ళాడు. అయితే వ్యాపారి అతన్ని ఆపుతూ, "నేను నీకు బావిని అమ్మాను, కానీ దానిలోని నీటిని కాదు" అని చెప్పాడు. రైతు ఆశ్చర్యపోయి నిరాశగా నిలిచిపోయాడు. రైతు మోసపోయిన భావంతో న్యాయం కోరుతూ గ్రామ పెద్దవారి దగ్గరకు వెళ్ళాడు. గ్రామ పెద్ద ఒక తెలివైన, గౌరవనీయ వ్యక్తి. అతను రైతు చెప్పిన సంగతులను శ్రద్ధగా విన్నాడు మరియు వ్యాపారిని పిలిపించాడు. గ్రామ పెద్ద వ్యాపారిని చూశాడు మరియు ఇలా అన్నాడు, "నీవు బావిని అమ్మి నీటిని అమ్మలేదని అంటున్నావు. అయితే నీ నీటిని రైతు బావిలో ఉంచలేవు. నీటిని తీసుకుపోలేకపోతే రైతు దాన్ని వినియోగించాలి." వ్యాపారి ఆశ్చర్యంతో నిశ్చలంగా నిలిచిపోయాడు. తన మోసం బయటపడటంతో వ్యాపారి అపమానంగా తలదించుకున్నాడు. చివరికి రైతు బావి నీటిని వినియోగించుకోవడానికి అంగీకరించాడు. రైతు ఆనందంగా పొలాల్లోకి వెళ్ళాడు. గ్రామ ప్రజలు నిజాయితీ ఎప్పుడూ విజయాన్ని సాధిస్తుందనే పాఠాన్ని నేర్చుకున్నారు. ఎలుగుబంటి మరియు ఇద్దరు స్నేహితులు. ఒకరోజు ఇద్దరు మంచి స్నేహితులు గాఢమైన అరణ్యంలో నడుస్తూ వెళ్లారు. ఎత్తైన చెట్లు పొడవైన నీడలు వేస్తూ ఆ ఆకుల మర్మర శబ్దం గాలిలో నెమ్మదిగా వినిపిస్తోంది. వారు కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ మార్గాన్ని ఆనందంగా అన్వేషిస్తూ వెళ్లారు. అకస్మాత్తుగా ఒక పెద్ద ఎలుగుబంటి చెట్ల వెనక నుండి బయటకు వచ్చింది. అది గంభీరంగా గర్జించింది. దాని పదునైన గోర్లు సూర్యరశ్మిలో మెరిశాయి. ఇద్దరు స్నేహితులు భయంతో ఉలిక్కిపడ్డారు. వారి గుండెలు గుబుగుబుమంటూ కొట్టుకున్నాయి. ఆలోచించకుండా ఒక పిల్లాడు సమీపంలోని చెట్టుకు పరిగెత్తి వేగంగా ఎక్కిపోయాడు. తన స్నేహితుడిని మాత్రం సహాయం చేయకుండా అరణ్య మార్గంలో ఒంటరిగా ఉంచాడు. అరణ్యంలోకి వచ్చిన ఎలుగుబంటి చుట్టూ చూశాక పిల్లవాడు గుర్తు చేసుకున్నాడు, ఎలుగుబంటులు చనిపోయిన వారిపై దాడి చేయవు. వెంటనే అతను నేలపై పూర్తిగా స్థిరంగా పడిపోయి ఊపిరి ఆపుకున్నాడు. ఎలుగుబంటి అతని వద్దకు వచ్చి అతన్ని దగ్గరగా చూస్తూ చెవిలో ఏదో మర్మంగా చెప్పి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి వెళ్ళిపోయిన తర్వాత చెట్టు ఎక్కిన పిల్లవాడు కిందికి దిగి ఎలుగుబంటి నీ చెవిలో ఏమి చెప్పింది అని అడిగాడు. నేలపై ఉన్న పిల్లవాడు మెల్లగా లేచి తన దుమ్మును ఊడ్చుకుంటూ, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిన్ను వదిలేసే స్నేహితులను నమ్మవద్దని చెప్పింది అని అన్నాడు.